శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? మరి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి మనము 4వ తరగతి తెలుగు పాఠ్యాంశాల్లో భాగంగా ఈరోజు మనము 3వ లెసన్ అయినటువంటి గోదావరి అనే లెసన్ ని చెప్పుకుంటున్నాం. గోదావరి అనే పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా పిల్లలు. మరి గోదావరి అంటే ఏంది సార్, గోదావరి ఎట్లా ఉంటుంది సార్, అసలు గోదావరి అనే పాఠ్యాంశం గురించి ఈరోజు చక్కగా చెప్తాను. మరి అంతకు ముందే మరి మీరు నిన్న మొన్న ఇంతకు ముందు క్లాస్ లో ఇంతకు ముందు వీడియోస్లలో ఫస్ట్ లెసన్ దేశభక్తి గేయము, ఇంకా తర్వాత మార్పు అనే పాఠ్యాంశాల గురించి చదువుకున్నారు కదా. మరి అందులో భాగంగా అందులో ఇవి చేయండి బిట్స్, మరియు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ దేశభక్తి గేయం అనే లెసన్, సెకండ్ లెసన్ దేశభక్తి, తర్వాత మార్పు అనే సెకండ్ లెసన్ గురించి అవి ఫేర్ నోట్ లో మీరు చక్కగా రాసుకోండి. ఓకేనా పిల్లలు? చక్కగా ఫేర్ నోట్ లో రాసుకొని వాటన్నిటిని ఫేర్ నోట్ లో రాసుకొని నాకు ఫోటో పెట్టండి. మేము ఇంటింటికి వచ్చి చెక్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుగుకు ఒక బుక్ తీసుకోండి. బుక్ తీసుకొని ఫేర్ నోట్ అనేది తప్పనిసరిగా రాయాల్సింది. ఎవరైనా సరే రోజు ఒక తెలుగు కాపీ రైటింగ్ ఫేర్ నోట్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. మీకు ఎగ్జామ్స్ కూడా త్వరలో పెడతాం కాబట్టి ఇంటింటికి మేము వచ్చినప్పుడు చెక్ చేస్తాం. కాబట్టి మీరందరూ రాస్తారని అనుకుంటున్నాను. రాయని వాళ్లకు నేను మాత్రము అటెండెన్స్ వెయ్యాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాయండి. ఓకేనా పిల్లలు? ఈరోజు మరి మనము లెసన్ గురించి చెప్పుకుందాం. పేజీ నంబర్ 12 లో ఈరోజు గోదావరి అనే లెసన్ గురించి చెప్పుకుందాం. పేజీ నంబర్ 12 లో గోదావరి అనే పాఠ్యాంశం గురించి చక్కగా చెప్పుకుందాం. ఓకేనా? ఫస్ట్ చదువుతాను చూడండి. 3వ లెసన్ 3వ పాఠ్యాంశం గోదావరి. పూర్వం గౌతముడు అనే గొప్ప ఋషి ఉండేవాడు. నేను చెప్పేటప్పుడు బుక్కును చూడండి, నేను అర్థం చెప్పేటప్పుడు నన్ను చూడండి. ఓకేనా పిల్లలు? చూడండి, 3వ లెసన్ గోదావరి. పూర్వం గౌతముడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన ఆశ్రమం పంట పొలంలో ఉండేది. ఆ పొలాలన్నీ గౌతమునివే. ఒక ఆవు ఆ పొలంలో మేస్తూ పంటను నాశనం చేయడం గౌతముడు చూశాడు. అతనికి కోపం వచ్చింది. తన కమండలంలోని నీటిని గోవు మీద చల్లి శపించాడు. ఆ శాపంతో ఆ గోవు చనిపోయింది. చూడండి, పూర్వంలో ఎవరుండేవారట? గౌతముడు అనే గొప్ప ఋషి ఉండేవాడంట. ఎవరంట? చూడండి, ఎవరుండేవాడట? పూర్వం గౌతముడు అనే ఒక ఋషి అంటే ముని ఉండేవాడంట. గౌతముడు అనే ఒక ఋషి అంట. ఎవరంట? ఋషి అన్నా ముని అన్నా ఒకటే. ఓకేనా? ముని అంటే దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. పూర్వంలో గౌతముడు అనే గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన ఆశ్రమం పంట పొలంలో ఉండేదంట. ఆశ్రమం అంటే మునులు ఉండేటువంటి స్థలాన్ని ఆశ్రమం అంటారు. ఆశ్రమం అంటే మునులు ఉండే స్థలం లేదా మునులు ఉండే ప్రదేశం. మునులు ఋషులు అన్న ఒకటే, మునులు ఉండే ప్రదేశం అన్నమాట. మునులు ఉండే ప్రదేశం. మరి పూర్వంలో ఒక గౌతముడు అనే ఋషి ఉండేవాడు. అతని ఆశ్రమం పంట పొలాల్లో ఉండేది. అతని ఆశ్రమం ఎక్కడ ఉండేదట? పంట పొలాల్లో ఉండేదంట. మరి ఆ పొలాలన్నీ ఎవరివట? గౌతముడివేనంట. ఎవరి అంట? గౌతముడేనే అంట. మరి ఒక రోజు ఒక ఆవు పొలాల్లో మేస్తూ పంట నాశనం గౌతముడు చూశాడు. ఆవు అట ఆ పొలంలో మేస్తుండగా గౌతముడు చూశాడు. మరి అతని ఆశ్రమం ఎక్కడ ఉంది? పంట పొలాల్లో ఉంది. మరి అక్కడికి ఏమొచ్చిందంటే ఆవు వచ్చేసి అక్కడ పంట పొలాలన్నీ మేయడం జరిగింది. ఆ విషయాన్ని ఎవరు చూశారు? గౌతముడు చూశాడు. అతనికి ఆ ఆవు మేయడం చాలా కోపం వచ్చింది. ఆవు అలా మేస్తే, పొలాలని మేస్తే అతనికి కోపం వచ్చింది. అప్పుడు తను ఏం చేశాడు? తన కమండలంలోని నీటిని గోవు మీద చల్లాడు. ఇక్కడ కమండలం అంటే ఏంది సార్? మనకు కమండలం అంటే మునుల చేతిలో ఉండే ఒక పాత్ర. అంటే కమండలం అంటే ముని చేతిలో ఉండే ఒక పాత్ర. కమండలం మునుల చేతిలో ఉండే పాత్ర అన్నమాట. అంటే ముని చేతిలో ఒక ముని ఇలా అది పట్టుకొని, ఒక కట్టె పట్టుకొని
ఒక కమండలం అంటే ఒక రాగి చెంబులో నీళ్లు పట్టుకొని ఉంటాడు కదా, దాన్ని కమండలం అంటారు. దాన్నే కమండలం అంటారు. మరి ఆ కమండలంలోని నీటిని గోవు మీద చల్లంట. మరి ఆవు మీద మేస్తే ఆవును గోవు కూడా అంటారు కదా, ఆవు అన్నా గోవు అన్నా ఒకటే. మరి ఇక్కడ ఓకేనా, ఈ గోవు మీద చల్లాడు. ఈ గోవు మీద ఆ కమండలంలోని నీటిని చల్లాడు. నీరు చల్లి శపించాడు, అంటే దాన్ని శపించాడు. ఆ శాపంతో ఆ గోవు చనిపోయింది. నువ్వు చనిపో అని ఆ కమండలంలోని నీరుని తీసుకొని ఆ గోవు పైన చల్లాడు. చల్లినప్పుడు అప్పుడు గోవు ఏమైంది? చనిపోయింది. పూర్వంలో ఒక గౌతముడనే ముని ఉండేవాడు. అతడి ఆశ్రమం పంట పొలంలో ఉండేది. మరి ఆ పంట పొలంలో ఒక రోజు ఆ పంట పొలాలు మేయడానికి ఒక ఆవు వచ్చింది. ఆ ఆవుని చూసి గౌతముడు బాగా కోపపడి ఆ కమండలంలోని నీరును ఆ గోవు పైన చల్లాడు. అప్పుడు ఆ గోవు చనిపోయింది. చూడండి, మరి గౌతమునికి గోహత్య పాతకం చుట్టుకున్నది. ఆయన ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడు గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. తన తల మీద జడలో ఒక భాగాన్ని తీసి ఇచ్చి చనిపోయిన గోవు మీద ఉంచమన్నాడు. గౌతముడు జడ భాగాన్ని ఆవు మీద వేయగానే అది బతికింది, నీరుగా మారి ప్రవహించసాగింది. ఆ ప్రవాహమే గోదావరి. గోవు నీరుగా మారడం వల్ల గోదావరి అని గౌతముడు తీసుకురావడం వల్ల గౌతమి అని ఆ నదికి పిలుస్తారు. ఆ నదిని పిలుస్తారంట. ఇక్కడ ఏమైంది? మరి ఆవు చనిపోయింది. అప్పుడు గోహత్య పాతకం అంటే గోవులు చంపే పద్ధతి చాలా ప్రమాదకరమైంది అన్నట్టు. అంటే గోవును చంపిన పాపం. గోహత్య పాతకం అంటే ఇక్కడ గోహత్య పాతకం అంటే గోవును చంపిన పాపము అతనికి వచ్చింది. ఎవరికి? గౌతమునికి కదా. మరి ఆవు అక్కడ ఆ గోవు ఆ పంట పొలంలో మేస్తూ ఉండగా కోపపడి దాన్ని శపించాడు. కమండలంలో నీరు చల్లితే ఆ గోవు అనేది చనిపోయింది. మరి గోహత్య పాతకం అంటే గోవులను చంపడం చాలా చాలా తప్పు. మన హిందూ సాంప్రదాయ ప్రకారము గోవులను చంపితే చాలా ఎన్నో జన్మల పాపం అనేది మనకు మూటగడుతుంది. కాబట్టి గోవులను చంపడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఎక్కడ ఉండదు. కాబట్టి గోహత్య పాతకం అంటే నేను గోవు చంపాను కాబట్టి నాకు పాతకం ఉంటుందని, అంటే నాకు పాపం తగ్గుతుంది అని. మరి ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడి కోసము తపస్సు చేశాడు. అంటే తపస్సు అంటే శివుడు రావాలి, మరి నాకు ఏదైనా ఒక వరం ఇయ్యాలి అని శివుడి కోసం ఇక్కడ తపస్సు అనేది చేయడం జరిగింది. మరి చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. శివుడు అన్న పరమేశ్వరుడు అన్న ఒకటే కదా. మరి శివుడు అంటే శివుని పరమేశ్వరుడు అని కూడా పేర్లు. శివుడికి చాలా చాలా పేర్లు ఉన్నాయి కదా. శంకరుడు అంటారు, శివుడు అంటారు, రాజన్న అంటారు, శంభుడు అంటారు, హరుడు అంటారు, ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. చాలా అంటే శివుడికి అనేక రకమైన పేర్లు ఉన్నాయి. మరి ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశాడు. ఎవరు? గౌతముడు. ఎందుకు? గోహత్య పథకాన్ని నివారించడం కోసం. అలా చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తన తల మీద జడలో ఉన్న భాగాన్ని తీసి చనిపోయిన గోవు మీద ఉంచమన్నాడు. మరి శివుడి యొక్క తల మీద ఏముంటాయి సార్? వెంట్రుకలు ఉంటాయి కదా. మరి ఆ తలనీలాలు అంటారు కదా. ఈ ఎంటికలను తీసి మరి ఏం చేస్తారంటే ఈ ఒక జడ భాగాన్ని ఇస్తాడు. ఒక జడ అంటే మనకు ఇట్లా ఒక పాయలుగా ఉంటాయి కదా, ఇట్లా ఒక వరుసలో ఉంటాయి కదా మరి వెంట్రుకలు. మరి ఒక భాగాన్ని తీసి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఒక భాగాన్ని తీసి ఆ గోవు పైన ఉంచమన్నాడు. అప్పుడు గోవు పైన ఉంచితే ఆ గోవు ఏమైందంటే ఆ గోవు మీద ఉంచమన్నాడు. గౌతముడు ఆ జడ భాగాన్ని తీసి ఆవు మీద వేయగానే అది మళ్ళీ బతికింది. ఆవు మీద ఆ శివుడు ఆ తల భాగాన్ని ఇయ్యగానే ఆ ఆవు మీద పెట్టగానే ఆవు అనేది బతికిపోయింది. అప్పుడు బతికింది, నీరుగా మారి ప్రవహించసాగింది. ఆ బతికిన ఆవు ఏం చేసిందంట? నీరుగా మారడం అనేది జరిగింది. శివుడి తలలో ఏముంటారు సార్? మరి ఎవరు ఉంటారు సార్? మీకు తెలుసు, మీరు 4th క్లాస్ కాబట్టి కొంచెమన్నా మీకు తెలుస్తుంది. ఏంటి సార్? మరి శివుడి భార్య ఎవరు సార్? పార్వతి. మరి శివుడి తలపైన ఏముంటుంది సార్? గంగా ఉంటుంది కదా, గంగాదేవి మరి ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క ఒక భాగాన్ని ఇవ్వడం ద్వారా అక్కడ అది ఆవు మీద వేయగానే ఆవు అనేది ఏంగా మారింది? నీరుగా మారింది. ఆవు అనేది ఏ విధంగా మారింది? నీరుగా మారింది. ఎందుకు సార్? శివుడి యొక్క తల భాగంలో గంగ ఉంటుంది కాబట్టి ఆ గంగ అనేది
మరి ఆ విధంగా గంగా అనేది అక్కడ ఆవు పైన వేయగానే ఆవు అనేది బతికి నీరుగా ప్రవహించసాగింది. చూడండి, ప్రవహించసాగి ఆ ప్రవాహమే మనకు ఏమైంది సార్? గోదావరిగా పేరు రావడం జరిగింది. గోదావరి నీరు గోవుగా మారడం వల్ల గోదావరిని గౌతముడు తీసుకురావడం వల్ల గౌతమి అనే పేరు రావడం జరిగింది. ఈ గోదావరికి ఇంకొక పేరు ఏంది సార్? గౌతమి అనే పేరు కూడా రావడం జరిగింది. ఇక్కడ గోవు ద్వారా నీరు మారడం ద్వారా గోదావరి అనే పేరు రావడం జరిగింది. అంటే గోవే నీరుగా తీసుకురావడం వల్ల గోదావరి అనే పేరు రావడం జరిగింది. అంటే గోవు అంటే ఆవు కదా, గోవు అంటే ఆవు కదా, మరి ఆవే నీరుగా మారడం ద్వారా దానికి గోదావరి అనే పేరు వచ్చింది. గోవు అన్న ఆవు అన్న ఒకటి కదా, గోవే నీరు తీసుకురావడం వల్ల గోదావరి అనే పేరు వచ్చింది. మరి ఈ గోదావరి రావడానికి ఎవరు కారణం? గౌతముడు కారణం కదా, గౌతముడు అనే ముని కారణం కదా. మరి అందుకే గోదావరికే గౌతమి అనే పేరు కూడా గోదావరికి గౌతమి అనే పేరు కూడా కలదు. ఓకేనా, గౌతమి అనే పేరు కూడా కలదు. గౌతముడు తీసుకురావడం వల్ల గౌతమి అని ఆ నదికి పేరు రావడం జరిగింది. చూడండి, దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో గోదావరి పెద్ద నది. ఇది మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం వద్ద పడమటి కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. చూడండి సార్, మరి మనకు ఇక్కడ గోదావరి ఎక్కడ పుట్టిందట సార్? మరి చూడండి, గోవు నీరుగా మారి గోదావరిగా పేరు అయ్యింది కదా. గోవే నీరుగా మారి గోదావరి అనే పేరు దీనికి రావడం జరిగింది. గౌతముడు అనే ఋషి తపస్సు అంటే గోహత్య పథకం చేసిండు కాబట్టి అతని పేరు మీదనే దీనికి గౌతమి అనే పేరు కూడా కలదు. గోదావరికి మరొక పేరు గౌతమి అనే పేరు కూడా కలదు. మరి ఎక్కడ పుట్టిందట సార్? మహారాష్ట్రలోని, మన పక్క రాష్ట్రం కదా మహారాష్ట్రం. మరి మన తెలంగాణ పక్కనే ఉంటుంది కదా, మనదే రాష్ట్రం సార్? తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలోనే నాసిక త్రయంబకం అనే ప్రదేశంలోని పడమటి కనుమలలో జన్మించింది గోదావరి నది. ఎక్కడ పుట్టిందట సార్? మరి ఇది మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం అనే ప్రదేశంలోని పడమటి కనుమలలో జన్మించింది. అంటే రెండు కొండల మధ్య ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఇవి రెండు కొండలు కదా, ఈ రెండు కొండల మధ్య ఉన్నటువంటి స్థలాన్ని ప్రదేశాన్ని కనుమ అంటారు. మరి ఈ ప్రదేశంలో జన్మించిందంటే ఏంటి సార్? మరి గోదావరి అనే నది ఎక్కడంట సార్? మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం అనే ప్రదేశంలోని పడమటి కనుమలలో పుట్టింది, అంటే కొండలలో పుట్టిందట. అందుకే ఇది చూడండి, ఇక్కడ దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో గోదావరి పెద్ద నది. అంటే ఇక్కడ మన ఇండియా మ్యాప్ లో తీసుకుంటే, మరి మన ఇండియా మ్యాప్ లో కనుక తీసుకుంటే మనది సౌత్ రాష్ట్రం కదా, మరి మన సౌత్ కదా, సౌత్ క్యాపిటల్ కాబట్టి, సౌత్ స్టేట్ కాబట్టి మనకి ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ ఉంటుంది కదా, మన తెలంగాణ అనేది ఇక్కడ ఉంటుంది కదా, మన పక్కనే ఇది మహారాష్ట్ర ఉంటుంది. మరి తెలంగాణ పైనే మన గోదావరి అనే నది జన్మించడం జరిగింది. గోదావరి నది జన్మించడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పుట్టింది? గోదావరి నది అంటే మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం అనే ప్రదేశంలోని పడమటి కనుమల మధ్య జన్మించింది గోదావరి నది అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు వచ్చింది సార్ గోదావరికి పేరు? ఎందుకు వచ్చింది సార్? మరి గోవు నీరుగా మారడం ద్వారా గోదావరి అనే పేరు రావడం జరిగింది సార్. మరి గోదావరికి మరొక పేరు ఎందుకు సార్ అంటే గౌతమి. గౌతమి అనే పేరు ఎందుకు సార్ వచ్చిందంటే గౌతముడు అనే ఋషి గోహత్య పథకం చేసింది కాబట్టి దాని ఫలితంగానే గౌతమి అనే పేరు రావడం జరిగింది. మరి గోదావరి నది ఎక్కడ పుట్టిందంటే సార్ మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం లో ప్రదేశం దగ్గర పడమటి కనుమల్లో జన్మించింది గోదావరి. ఓకేనా పిల్లలు? ఇక గోదావరి యొక్క విశిష్టతలు, గోదావరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది, గోదావరి దగ్గర ఏమేం దేవాలయాలు ఉంటాయి అనేది తర్వాత క్లాసులో ఇంకా చక్కగా చెప్పుకుందాం. ఓకేనా పిల్లలు? ఇంతటితో మన క్లాసు అనేది పూర్తయింది. మిగతా పార్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా? ఈరోజు పేజీ నంబర్ 12 లోనే అయిపోయింది. పేజీ నంబర్ 12 వరకు అయింది. రేపు 13 పేజీ వరకు చెప్పుకుందాం. ఓకేనా?